కలిసి నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశము నరికట్టినను వరదవలే భక్తిహీనులు పోలిన విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణ పుట్టురులలో మరువక మొరలిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుట్టురులలో మరువక మొరలిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో తామర వినెను అదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను తన నోట నుండి వచ్చిన యాజ్ఞ దహించి వేసెను వైరులనెల్లను యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటన చేయను మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటున చేయను పాడదామా స్వరమైతే బిగ్గరగా 1 2 3 మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటున చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చెను అపవాదికిని అపజయమిచ్చెను అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యేసు యెహోవా
వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమావే. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నీడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే ఎగసిపడే తుఫానుల్లో నీవే నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. నన్ను చుట్టిన లెమ్మని సెలవించెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవించెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. కాలము నాతో ఉన్నావు, నీడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సగమంత స్వరమెత్తి ఎగసిపడే తుఫానుల్లో నీవే
దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సంగమంతా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. Come on, declare the name of the Lord. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లనే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. Yes, Lord, we worship you, Jesus. Lord, every sickness, Lord, every trial, every difficult situation is under your feet, O Lord. Hallelujah, hallelujah. We declare it in the name of Jesus. యేసు నీకు స్తోత్రం. అది ఏ వ్యాధైనా, అది ఏ రోగమైనా, ఏ ప్రతికూల పరిస్థితి అయినా అది నీ పాదముల క్రింద అయ్యా నీకు స్తోత్రం. దేవా, అపవాదిని శీఘ్రముగా మా పాదముల కింద త్రొక్కి అధికారం ఇచ్చిన వాడు నీకు స్తోత్రమని సంఘమంతా మీ చేతులు ఆయన వైపు చాపి యేసు నీకు స్తోత్రం. హల్లెలూయా. నా పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్నాను, నా మీద ఎగసి పడుతున్న అలలతో నేను మాట్లాడుతున్నాను. సర్వాధికారం కలిగిన దేవా యేసు నీకు స్తోత్రం. అవి నీ పాదముల క్రిందే. గొప్ప రాజా నీకు స్తోత్రం. హల్లెలూయా. We lift your name above all names. We magnify your name. Hallelujah, hallelujah. సంగమంతా స్వరమెత్తి దేవానికి స్తోత్రం. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నిశ్చయంగా దేవుడు మనకు తోడుగా ఉండి గత దినాలన్నిటిలో కూడా మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తూ తన కృప మనకు అనుగ్రహించి ఈ నూతన మాసంలో మనల్ని ప్రవేశపెట్టినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఫిబ్రవరి మాసంలో దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహాయం, దేవుని ఆశీర్వాదం
మనం కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. ఇంతవరకు కూడా దేవుని స్తుతించి దేవుని మహిమపరిచే చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. అందును బట్టి యేసు ప్రభు వారికే నేను కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము హెల్పర్, సహాయకుడు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 70వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. సామ్ 70:1. ప్లీజ్ గాడ్ రెస్క్యూ మీ, కమ్ క్విక్లీ లార్డ్ అండ్ హెల్ప్ మీ. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, అలాగే నాకు సహాయం చేయటానికి త్వరగా రమ్ము అని చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు, ఎవరికి సహాయకుడిగా ఉంటాడు అనే విషయానికి వస్తే ప్రార్థించు వారికి సహాయకుడిగా ఉంటాడు. పీపుల్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థించువారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే కీర్తన గ్రంథం 70వ కీర్తన 5వ వచనంలో, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి. Psalm 70:5. But as for me, I am poor and needy. Please hurry to my aid. O God, you are my helper, my savior. O Lord, do not delay. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, but as for me, I am poor and needy. Please hurry to my aid. O God, you are my helper and my savior, and O Lord, do not delay. దేవుని వాక్యం మనం చూస్తే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు, నేను దీనుడిగాను శ్రమల్లోనూ కష్టాల్లోనూ ఉన్నాను, నన్ను రక్షించటానికి త్వరగా రమ్ము అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుని సముఖంలో మనం చేసే ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఉత్తరమిచ్చి మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సహాయం ఎంతో గొప్పది. కాబట్టి దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు పేదవారిని, అవసరతలో ఉన్నవారిని విడిపించే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. 72వ కీర్తన 12వ వచనం 13వ వచనంలో చూస్తే, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను ఆయన విడిపించును. దరిద్రులు మొరపెట్టగా ఆయన వారిని విడిపించే దేవుడుగా ఉన్నాడు. దీనులను నిరాధారులను అతడు విడిపించును. ఎవరు దీనులుగా ఉంటారో, ఎవరు ఆధారం లేకుండా ఉంటారో, వారు దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదాల దగ్గర వారు మొరపెట్టగలిగితే దేవుడు నిశ్చయంగా వారి మొరను ఆలకించి వారికి సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పాద సన్నిధిలో మనం చూస్తే దేవుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. నిరుపేదల యందు బేదల యందును అతడు కనికరించును, బేదల ప్రాణములను అతడు రక్షించును. నిరుపేదల యందు బేదల యందు అతడు కనికరించేటటువంటి దేవుడుగాను, బేదల ప్రాణాలను రక్షించే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, లార్డ్ ఐ క్రై అవుట్ టు యూ, నేను నీకు మొరపెడుతున్నాను. 141వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఎదుకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. కీర్తనాకారుడు, దేవా నేను నీకు మొరపెడుతున్నాను, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తున్నాడు.
దేవుని మహత్తరమైనటువంటి కృపను బట్టి దేవుని బిడ్డలు ప్రార్థించుట ద్వారా, ప్రార్థనల ద్వారా దేవుడు నిశ్చయంగా మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారిని దిక్కులేని వారిగాను, పేదరికంలోను, బానిసత్వంలోను మునిగి ఉన్నటువంటి వారిని దేవుడు కనికరించి వారిని విడిపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, షద్రక్, మేషక్, అబేద్నెగో అని వారు మొరపెట్టగా అగ్ని గుండములో నుంచి దేవుడు వారిని విడిపించాడు. దానియేలు దేవునికి మొరపెట్టగా సింహపు బోన్లో నుంచి దేవుడు విడిపించాడు. అలాగుననే దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని పాద సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా దేవునికి మొరపెట్టడం వల్ల దేవుడు మనల్ని విడిపించే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో మనమందరం కూడా దేవునికి మొరపెట్టి దేవుని ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఇక రెండవదిగా దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు అని అంటే, పీపుల్ హూ సీక్, వెదకు వారికి సహాయం చేసే దేవుడు. 70వ కీర్తన 4వ వచనం, నిన్ను వెదకు వారు అందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందరు గాక. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుని వెదకడంలో ఆనందం ఉంది. దేవుని యొక్క భారమును, ఆయన యొక్క మార్గమును, ఆయన యొక్క అడుగుజాడలను మనం వెతుకుతూ ఆయన మీద మన హృదయాలను కేంద్రీకృతం చేసి, ఆయన మీద మన దృష్టిని లగ్నం చేసి, ఆయన అడుగు జాడల్లో మనం నడవడం ప్రారంభించినప్పుడు ఆ జీవము గల దేవుడు నిశ్చయముగా మనకు సహాయం చేసి మనకు తన కృప అనుగ్రహించే దేవుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. గనుక ఇర్మియా గ్రంథం 29:13లో, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు అని ప్రభు చెప్తున్నాడు. మీరు నన్ను వెతికినట్లయితే నేను మిమ్మల్ని విమోచిస్తాను. మీరు నన్ను వెతికినట్లయితే నేను మీకు రక్షణ ప్రసాదిస్తాను. మీరు నన్ను వెతికినట్లయితే నా యొక్క సహాయం మీరు పొందుకుంటారు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. హౌ కెన్ వి కల్టివేట్ ఎ లైఫ్ స్టైల్ ఆఫ్ అ సీకింగ్ గాడ్ డైలీ? ఏ విధంగా ప్రతిరోజు కూడా దేవుణ్ణి వెతికేటటువంటి ఒక అనుభవాన్ని కలిగినటువంటి వారిగా మనం ఉండగలుగుతాము అంటే, మొదటిగా ప్రార్థన ద్వారా, రెండవదిగా వాక్యమును చదువుట ద్వారా, మూడవదిగా ఆరాధించుట ద్వారా. చూసారా, మొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థించుట, రెండవది దేవుని వాక్యాన్ని చదువుట, మూడవది దేవుని ఆరాధించుట. వీటి ద్వారా మనము దేవునికి అత్యంత చేరువుగాను దగ్గరగాను మారేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 55:6లో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన వెదకండి, ఆయన వేడుకోండి. కాబట్టి ఆయన వెదికేవారిగా, ఆయన వేడుకునేవారిగా మనమున్నప్పుడు ఆ జీవము గల దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన వెదకటానికి అత్యంత ఆసక్తిని కనబరిచి, ఆయన యొక్క సన్నిధిని నిత్యము వెదికేవారుగా, ఆయన యొక్క ప్రసన్నతను ఎరిగిన వారుగా, రూపాంతర అనుభవాన్ని కలిగినటువంటి వారుగా, అలాగునే దేవుని బిడ్డలారా చాలా అద్భుతమైనటువంటి విధానంలో తగ్గింపు కలిగి దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారిగా మనం వెతికినప్పుడు దేవునికి స్తోత్రం. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అని సెలవిచ్చిన మాట ప్రకారంగా దేవుడు మనందరికీ సహాయం చేయగలిగిన శక్తిగల దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఇక మూడో విషయానికి వస్తే,
లవర్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ప్రేమించువారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనందరం కూడా ఎవరిని ప్రేమించేవారిగా ఉండాలంటే రక్షణను ప్రేమించేవారిగా, రక్షకుణ్ణి ప్రేమించేవారిగా మనం ఉండాలి. 70వ కీర్తన 4వ వచనంలో నిన్ను వెదకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందరుగాక. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుని వెతికేటటువంటి వారికి దేవుడు గొప్ప రక్షణ ప్రసాదించే దేవుడుగా ఉన్నాడు. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందరుగాక. దేవుడు మహిమపరచబడునుగాక అని చెప్పేవారిగా మనం ఉండాలి. అలాగూ చేసేవారిగా కూడా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ద లవ్ ఫర్ గాడ్ సాల్వేషన్, దేవుని యొక్క రక్షణ కొరకు కోరిక కలిగినటువంటి వారికి ఉండాలి. అలాగనే ద సాల్వేషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ వీ కెన్ రిసీవ్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు అనుగ్రహించే గొప్ప రక్షణను దేవుని ద్వారా మనం పొందుకోగలం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ పాస్ట్ ఈవెంట్ బట్ ఏ ప్రజెంట్ రియాలిటీ అండ్ ఫ్యూచర్ హోప్. ఇదేదో గతంలో ఉన్నటువంటి ఒక భావన కాదు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి భావన, భవిష్యత్ తరాల్లో దేవుడు తన బిడలకు ఇచ్చేటటువంటి నిరీక్షణను గూర్చి ఈ మాటలు మనకు సుస్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. గనుక దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే లవింగ్ గాడ్స్ సాల్వేషన్ మీన్స్ లివింగ్ ఇన్ గ్రాటిట్యూడ్ అండ్ ఆఫ్ హిస్ మర్సీ అండ్ గ్రేస్. దేవుడు అనుగ్రహించే ఈ రక్షణను పొందుకున్నటువంటి మనము ఆయన తన యొక్క కనికరం చేత కనికరించబడి మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణను తలపోసుకుంటూ మనము దేవునిని మహిమపరచవలసిన వారిగా మనమున్నాం. గనుక దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, 16వ కీర్తన 11వ వచనములో జీవమార్గము నీవు నాకు తెలియచేస్తావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని కలిగినటువంటి వారమై దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ దేవునికి ప్రియముగా జీవించాలి అనేటటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తిగా నేను ఈ స్థలంలో మీకు కనబడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకునుడి. దేవునికి స్తోత్రం. దేవుడు ఘనమైన వాడు, గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతిగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించేటటువంటి యొక్క గొప్ప ఆశీర్వాదాలు మనం పొందేటటువంటి వారుగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. సహాయకుడు, జీసస్ ఈజ్ అవర్ హెల్పర్, ఈజ్ ద వన్ హూ అసిస్ట్ us, who is helping us. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే పీపుల్ ఆఫ్ అ ప్రేయర్ విల్ బి హెల్ప్డ్. దేవుని ప్రార్థించే ప్రజలకు సహవాసము, సమాధానము, అలాగే సామరస్యము దొరుకుతుంది. పీపుల్ హూ సీక్, ఎవరైతే వెతుకుతారో వాళ్ళకు కూడా గొప్ప ఫలితాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అలాగే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నీతిమంతుల యొక్క నివాసములో ఇంకా ఏముంది అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఏమి కలిగినటువంటి వారిగా ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అనే విషయాల్లో మూడవది ఏంటంటే లవర్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ప్రేమించువారు. 70వ కీర్తన 4వ వచనం, నిన్ను వెదకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించువారు దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. ఈ యొక్క రక్షణ ఎవరికి అనంటే దేవునిని ప్రేమించు వారికి దేవుడు అనుగ్రహించే రక్షణ. ఈ రక్షణ అనేది దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన వరం. ఇది దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యం. దేవుని బిడ్డలారా, ప్రస్తుతం దేవుడు మనల్ని రక్షిస్తూ భవిష్యత్తులో గొప్ప వాస్తవికమైనటువంటి విధానములోనికి మనల్ని
నడిపించేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. లవింగ్ గాడ్స్ సాల్వేషన్ మీన్స్ లివింగ్ ఇన్ గ్రాటిట్యూడ్ అండ్ అవ్ ఆఫ్ హిస్ మర్సీ అండ్ గ్రేస్. దేవుడు అనుగ్రహించేటటువంటి కృప, దేవుడు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదం, దేవుడు అనుగ్రహించేటటువంటి దీవెన, వీటన్నిటినీ మనం కలిగి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో జీవించేవారిగా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి హెల్పర్ అనే ఈ అంశంలో సహాయకుడు, దేవుడే మనకు సహాయకుడు. ఆ సహాయకుడు ప్రార్థించే వారికి సహాయం చేస్తాడు, ఆయన వెదికే వారికి సహాయం చేస్తాడు, ఆయన రక్షణను ప్రేమించే వారికి ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి ఆ విధమైనటువంటి దైవిక సహాయం ఈరోజు ప్రతి బిడ్డ కూడా పొందుకోవాలని నేను కోరుతున్నాను. ఆ విధంగా దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించాలని, దేవుని పిల్లలమైనటువంటి మనందరికి కూడా దేవుడు గొప్ప సహాయాన్ని దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే సహాయాన్ని పొందుకుని ఆయన మహిమార్థమై మనమందరం జీవించుటకు కృప దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవ, సహాయకుడు అనే ఈ శ్రేష్టమైన అంశంలో మీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నందుకై మీకు వందనాలు. ప్రార్థించే వారికి మీరు సహాయకుడిగా ఉన్నారు. అలాగే మా ప్రభువా, నిన్ను వెదికే వారికి మీరు సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. నీ రక్షణను ప్రేమించే వారికి మీరు సహాయం చేసే దేవుడిగా మీరు ఉన్నారు. మేమందరం కూడా నిన్ను ప్రేమించి నిన్ను వెంబడించేటటువంటి బిడలంగా మేము ఉండడానికి నీ దయ చూపించండి. మీ ఆత్మకార్యం మా జీవితంలో జరిగించండి. నజరేయుడా, నమ్మదగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, యేసు ప్రభువా, ఈరోజు మేము చేస్తున్న ఈ ప్రార్థన ద్వారా నీ గొప్ప కార్యం జరుగుటకు సహాయం చేయండి. నిశ్చయంగా ప్రార్థన పోరాటం ద్వారా మీరు మాకు తోడుగా ఉంటూ సహాయపడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘ సరిహద్దులను విశాలపరచండి, ఆత్మలు రక్షించబడడానికి సహాయం చేయండి. అనేక మంది రక్షణ పొందడానికి, బాప్తిస్మం పొందడానికి, నీ వెలుగులోనికి రాగలుగుటకు సహాయం చేయండి. చీకటిలో నుంచి వెలుగులోనికి నీ బిడ్డలను తీసుకుంటండి. గొప్ప కార్యాలు చేయండి. ప్రతి కుటుంబంలో గొప్ప శాంతి సమాధానం నెలకొల్పబడి ఈ ఫిబ్రవరి మాసం 1వ తారీఖున దేవా, అనేక మంది దీవించబడడానికి, అనేక మంది ఆశీర్వదించబడడానికి, అనేక మంది నీ సహాయం పొందడానికి సహాయం చేయండి. ప్రతిరోజు కూడా ఈ నెలలో నీ సహాయమును మేము అనుభవించదుము గాక. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అవును ప్రభువా, ప్రార్థించే వారికి మీరు మాత్రమే సహాయం చేసే దేవుడు. నిన్ను వెదకు వారికి మీరు మాత్రమే సహాయం చేసే దేవుడు. నిన్ను ప్రేమించే వారికి మీరు మాత్రమే సహాయం చేసే దేవుడు. మీ సహాయము సమృద్ధిగా ప్రతి బిడ్డకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ నెలంతా గొప్ప ఆశీర్వాద దీవెనలతో నింపుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు ఈ ఫిబ్రవరి మాసమంతా దేవుని కృప మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. హ్యాపీ న్యూ మంత్. ఈ ఫిబ్రవరి మాసము దేవుడు మన అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చును గాక. కృప మీకు అందరికీ తోడయును గాక. ఆమేన్.